హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వీఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ చేయబోయే రెసిపీ బేకరీ స్టైల్లో ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లోనే చేసుకునే ఎగ్ పఫ్స్. పిల్లలకు కానీ మనకు కానీ ఎగ్ పఫ్స్ తినాలనిపించినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా చేత కాని వాళ్ళు కూడా చేసుకునేటట్టు ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా ఈజీగా మేము చెప్పిన టిప్స్ పాటించి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. బయట బేకరీలో కొనే వాటికన్నా ఇవే బాగుంటాయి. ప్రాసెస్ చూద్దాము. ఈ రెసిపీకి ముందుగా నేను 7 గుడ్లు బాయిల్ చేసి షెల్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పఫ్స్కి పిండి కలుపుకుందాం. ఒక బౌల్లో 7 గుడ్లకి 2.5 కప్పు గోధుమ పిండి జల్లించుకొని సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొని ఒక కవర్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. అప్పుడే ఎగ్ పఫ్స్ బాగా పొరలుగా వస్తాయి. ఈలోపు స్టఫింగ్కి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీకి ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 1 టమాటో, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి ఉంచాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసి కాసేపు ఫ్రై అవనిచ్చి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసి మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన టమాటోస్ వేసి బాగా మిక్స్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి టమాటోస్ మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ క్వాంటిటీ మొత్తం పోయేలా ఫ్రై చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సరిపోకపోతే యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు నానిన పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అత్తమ్మ చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే పిండి స్మూత్గా ఈజీగా పఫ్స్కి పర్ఫెక్ట్గా వస్తుంది. కలిపిన పిండి ముద్దని చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టి క్లాత్తో కానీ మూతతో కానీ కప్పి ఉంచాలి. కరిగించిన వెన్నెలో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి బాగా క్రీమ్ లాగా కలిపి ఉంచాలి. తర్వాత ఒక పిండి ఉండను తీసుకొని ఇలా చపాతీలాగా రుద్దుకొని దానిపైన మిక్స్ చేసిన క్రీమ్ని బాగా అప్లై చేసి మళ్ళీ దానిపైన పొడి పిండిని చల్లి ఒక ప్లేట్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి. సేమ్ ప్రాసెస్లో మీకు ఎన్ని పొరలు కావాలంటే అన్ని పిండి ఉండలని చూపించిన విధంగా రుద్దుకొని పొడి పిండి చల్లి పక్కన ఉంచాలి. ఇలా పొడి పిండి చల్లడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా పొరలుగా వస్తాయి. ఇప్పుడు రుద్దిన వాటన్నిటినీ తీసుకొని ఇలా పొడి పిండి వేసి గట్టిగా ప్రెస్ చేయకుండా వీలైనంత పతలాగా ఈ సైజ్ మందంలో రుద్దుకొని ఎడ్జెస్ అన్నిటికీ సమానంగా కట్ చేసి ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత వీటిపైన తయారు చేసుకున్న గ్రేవీని వేసి దానిపైన ఎగ్ పెట్టుకొని ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసి మేము చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పఫ్ని స్టఫ్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కో ఎగ్ పఫ్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసాము. చూడండి, ఒక ఎగ్ పఫ్ని కట్ చేసి చూస్తే పొరలుగా క్రిస్పీగా స్టఫింగ్ బయటికి పోకుండా ఎంత బాగా వచ్చాయో కదండి. వీటిని పిల్లలకి మైనస్తో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా ఒట్టివి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కూడా ఇలా పొరలుగా టేస్టీగా ఎగ్ పఫ్ రావాలంటే అత్తమ్మ చెప్పిన విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇష్టంగా ఇంట్రెస్ట్తో ఏ వంట చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. మా వంటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి.
మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.